రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తిరువూరు ఎమ్మెల్యే కులుకుపూడి శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు అమరావతి ఉద్యమంలో కీలకంగా వివరించి జగన్ పాలనను తీవ్రంగా విమర్శించిన కులుకుపూడి ఇప్పుడు అదే జగన్ గురించి సానుకూలంగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మీకంటే జగనే 100 రెట్లు మేలు అని ఆయన బహిరంగంగా చెప్పిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కలకలం రేపాయి. రాజకీయాలు అంటేనే అవకాశాలు అని చెప్పడానికి ఈ పరిణామమే ఒక నిదర్శనం. ఎమ్మెల్యే కులుకుపూడి శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానం గమనిస్తే ఆయన ఎప్పుడూ తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండేవారు. పార్టీలో ఉన్న సొంత పార్టీ నేతలతో విభేదాలు రావడం ఆయనకు అలవాటుగా మారింది. స్థానిక ఎంపీ కేశినేని చిన్నితో ఆయనకు ఉన్న గొడవలు, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన చేస్తున్న ఆరోపణలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. క్రమశిక్షణారాహిత్యంపై అధిష్టానం హెచ్చరిస్తున్నా తన దారి తనదే అన్నట్టుగా కులుకుపూడి వివరించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన జగన్ ఓకే అంటే వైసీపీలో చేరతానని వస్తున్న వార్తలు ఆయన తన భవిష్యత్తు కోసం చేస్తున్న వ్యూహాత్మక అడుగులేమో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ పాలనను విమర్శించి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసి వ్యక్తి ఇప్పుడు జగన్ గొప్పతనం గురించి మాట్లాడడం రాజకీయాల్లో ఇదో పెద్ద మార్పుకు సంకేతం. జగన్ నాయకత్వం శైలిని, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు గుర్తు చేస్తూ కులుకుపూడి చేస్తున్న కామెంట్స్ ఆయన వైసీపీ గూటికి చేరడానికి వేస్తున్న ముందస్తు అడుగని స్పష్టమవుతుంది. సొంత పార్టీలో గుర్తింపు లేదని భావించి లేదా అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఆయన ఇట్లాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. తిరువూరు నియోజకవర్గంలో కూడా ఆయన ఇట్లాంటి ధోరణిని అనుసరించడం వల్ల కేడర్ గందరగోళానికి గురవుతుంది. పార్టీ మారడం అనేది ఒక నేతగా ఆయన వ్యక్తిగత నిర్ణయం కావచ్చు, కానీ ఆ నిర్ణయం వల్ల నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయి అనేది చూడాలి. ఎప్పుడు లేని విధంగా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే బహిరంగంగా ప్రతిపక్ష నేతను పొగుడుతూ పార్టీ మారే సంకేతాలు ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నిర్ణయం కులుకుపూడి రాజకీయ భవిష్యత్తును ఎలా మారుస్తుందో లేక ఆయనకు మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెడుతుందో కాలమే నిర్ణయించాలి. జగన్ వైపు ఆయన చూపు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. నిజంగానే జగన్ పట్ల ఆయనకు ఉన్న ఆకర్షణ రాజకీయ అవసరమా లేక వ్యక్తిగత అభిప్రాయమా అన్నది త్వరలోనే తేలనుంది. మొత్తానికి కులుకుపూడి చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సునామీ సృష్టించాయి.